కల్కి ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అసలు ఇప్పుడున్న సినిమాలలో ఈ ఇయర్లో ఎక్కువ బడ్జెట్ కానీ ఒక విజువల్స్ కానీ నాకు తెలిసినంత వరకు కల్కిలో ఎక్కువ చూస్తాం. అండ్ కొత్త కాన్సెప్ట్ ఇది. ఒక ఫ్యూచర్లోకి వెళ్ళడం కానీ పాస్ట్లోకి వెళ్ళడం కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ మన ఇండియన్ ఇండస్ట్రీలో కానీ ఎవరు చేయలేదు. ఇది ఫస్ట్ టైం తీసుకొని వస్తున్నారు. హాలీవుడ్లోనే కాదు సపోర్ట్ చేయాల్సింది, మనం ఇక్కడ కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి అందరం సపోర్ట్ చేద్దాం. ఓకే బ్రదర్, కానీ ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీలో లుక్ బాగాలేదని అన్నారు రాజ్పురుష్లో. ఇప్పుడు ఈ సినిమాలో లుక్ ఎలా ఉందంటున్నారు? ఈ సినిమాలో లుక్ విషయానికి వస్తే చాలా అదిరిపోయింది. మీరు అప్పటికి ఇప్పటికి చూస్తే ఆయన ఫేస్ ఎంత మార్చుకున్నారో ఆలోచిస్తే ఆయన ఎంత కష్టపడ్డాడో మనం తెలుసుకోవచ్చు. ఓకే అండి, ఈ సినిమాలో కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారి కంటే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి అండ్ ఎక్కువగా ట్రైలర్లో కూడా కనబడుతున్నారు. సో ప్రభాస్ గారికి కొంచెం డల్ చేశారు ఈ సినిమాలో, అమితాబ్ బచ్చన్ గారు ఎక్కువ కనబడుతున్నారు అని చెప్పి ఫ్యాన్స్ కొంచెం బాధగా ఫీల్ అవుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అలా ఏం లేదు బ్రదర్. ఇప్పుడు ట్రైలర్లో చూపించినంత మాత్రాన మొత్తం డైలాగ్స్ అమితాబ్ బచ్చన్ సార్కే ఉండవు, కమల్ హాసన్ సార్కే ఉండవు. ఒక పార్ట్ అనేది చూపించారు, అంటే మీనింగ్ఫుల్గా ట్రైలర్ ఉండాలి, సస్పెన్స్ ఎక్కువ ఉండాలి అనే విధంగా చూపించారు ట్రైలర్లో. ఓకే, బుజ్జి క్యారెక్టరైజేషన్ చూసాక మీకు ఏమనిపిస్తుందండి? అది చాలా కొత్త కాన్సెప్ట్, బాగా అనిపించింది నాకు. కీర్తి సురేష్ వాయిస్ కానీ ఆ క్రియేటింగ్ కామెడీ, ఆ క్యారెక్టరైజేషన్ కామెడీ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మర్యాద రామన్లో సైకిల్ క్యారెక్టర్ రవితేజకి ఇచ్చారు కదా, అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. కానీ కల్కి మూవీ అనేది మొత్తం సీజీ వర్క్తో కొంచెం నెక్స్ట్ లెవెల్, అంటే ఎడ్యుకేటెడ్స్కి చాలా అర్థమయ్యే విధంగా ఉంది ఏఐకి సంబంధించి. బట్ ఇదేంటంటే మాస్ ఆడియన్స్ ఉంటారు చూసారా, కొంత డి సో అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అంటారా ఈ కాన్సెప్ట్? ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి. ఇప్పుడు డైరెక్టర్స్ అంటే చిన్న డైరెక్టర్ ఏం కాదు ఆయన, హాలీవుడ్లో మూవీస్ చేశారంటే మామూలు విషయం కాదు. అది నాగేశ్వన్ గారు డైరెక్టర్ కాబట్టి చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది ఆయనది, చాలా డైరెక్షన్ చాలా బాగుంటుంది ఆయనది. ఆయన తీస్తే మూవీ కొంచెం అర్థమయ్యేలా తీస్తాడు, ఎప్పటికైనా అర్థమయ్యేలా తీస్తాడు ఆయన. నాగేశ్వన్ గారికి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే? మహానటి.